హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆన్లైన్లో ఏదైనా ఇమేజ్ని ఎడిట్ చేసుకోవడం ఎలా చూపిస్తాను. దానికోసం ఏంటంటే పిక్ మంకీ, PICMONKEY, పిక్ మంకీ అంటారు. సో నేను పిక్ మంకీలో ఎడిట్కి వెళ్తున్నాను అనమాట. ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవడం, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవడం, ఏదైనా డిఫరెంట్ స్టైల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫేస్బుక్లో కావచ్చు, ఎలాగైనా తీసుకొని పెట్టుకోవచ్చు. నేను నా ఇమేజ్ని ఒకటి తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే నేను ఫస్ట్ క్రాప్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కడి వరకు కావాలి. మన ఫోటో స్టూడియోలో చేస్తుంటారు ఇలాగా. సో మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సో క్రాప్ అప్లై అయినప్పుడు ఇక్కడ అప్లై అయిపోతుంది. సో ఇంతవరకు సెలెక్ట్ అయిందనమాట. సో దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. నేను 10 పెడుతున్నాను, 1080. సో ఈ సైజు సరిపోతుంది మనకి. ఇలా చేసుకున్న తర్వాత ఇక డిఫరెంట్ మీరు ఎలా కావాలంటే అలాగా కలర్ పెంచుకోవడం, సెట్టింగ్స్, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఇలా కనిపిస్తుంది అనమాట. అవసరం లేదనుకుంటే క్యాన్సిల్. డార్క్ స్టైల్, మీ స్కిన్ టోన్ మార్చుకోవడం. ఇక్కడ మచ్చలు ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవచ్చు. ఇలాగా మార్చుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. మీరు ఫేస్బుక్ వాటికి అప్లోడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి చూసారా, మచ్చ ఎగిరిపోయాయి. అప్లై. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా, ఈ సింబల్స్. ఇవి పెయిడ్ అనమాట. ఖచ్చితంగా మీరు పే చేయాల్సి వస్తుంది. సో అంత అవసరం లేకుంటే వదిలేయండి. ఏదైనా కలర్ మార్చుకోవాలంటే లైక్ దిస్. మనం ఎక్స్ట్రాగా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్స్ యాడ్ చేయడం అన్నమాట. ఇవి అవసరం అనుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. కొంచెం కలర్ వేద్దాం. ఓకే, అప్లై. తర్వాత పళ్ళు ఏం కనిపించట్లేదు కాబట్టి వదిలేయండి. లిప్స్ మీరు కొంచెం షైనీగా పెట్టుకోవాలంటే లిప్స్ మార్చుకోవచ్చు. బాగాలేదు. ఇది కూడా బాగాలేదు. సో మీకు నచ్చినవి ఉంచుకొని మీద తీసేసేయండి. ఐ ల్యాషెస్, ఐబ్రో పెన్సిల్. సో కొంచెం బ్లాక్ చేసుకుందాం. బాగాలేదు. ఓకే. సో ఇలాగ మీకు నచ్చినట్టు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు టెక్స్ట్ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టెక్స్ట్, వెల్కమ్, కలర్, బోల్డ్, ఇటాలిక్, సైజు కావాలంటే సైజు మార్చుకోవచ్చు. మళ్ళీ ఇలా సేవ్ అయిపోతుంది. ఇంకా దీనికి ఏమైనా ఎక్స్ట్రా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన ఓన్కి సంబంధించిన ఏదైనా ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఊరికే చెప్పాను. తర్వాత బోర్డర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డర్స్, ఎనీ స్టైల్.
మీకు ఏది యూజ్ అనుకుంటే అది చేసుకోండి. సైజ్ కూడా మార్చుకోవచ్చు. టెక్చర్స్ ఇవి కొంచెం తేడా ఉంటాయి. ఏదైనా ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఇలా అనమాట. డిఫరెంట్ స్టైల్స్, ఎఫెక్ట్స్ అంటారు. థీమ్ స్టైల్ కూడా ట్రై చేసుకోవచ్చు. స్నోఫాల్, ఫారెస్ట్ స్టైల్. సో చాలా బాగుంటాయి. ఇందులో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేయండి. చాలా మంచి ఇమేజెస్ మీ ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అడుగుతారు మీరు ఎక్కడ చేశారని. ఇలాగ మీరు తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న తర్వాత అప్లై చేసి సేవ్ చేయండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేవ్ టు డౌన్లోడ్. చాలా బాగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.